హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు ఈ విధంగా అడుగుతున్నారు. బ్రదర్, నాకు పెన్షన్ నేను అప్లై చేశాను. పెన్షన్ తక్కువగా వచ్చింది, 25,000. సో నేను మళ్ళీ రెండోసారి అప్లై చేస్తుంటే ఆన్లైన్లో అప్లై కావడం లేదు. మరి 25,000 అమౌంట్ని నేను ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి, లేదా మీ దగ్గర ఏదైనా పెయిడ్ సర్వీస్ ఉందా అని అడుగుతున్నారు. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఎవరికైనా పెన్షన్ అమౌంట్ తక్కువ వస్తే ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ఏంటంటే పెన్షన్లో తక్కువ అమౌంట్ రావడం మనం గమనిస్తూ ఉంటాం. రెండోసారి పెన్షన్ని ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు మనకు అలో చేయదన్నమాట. సిస్టమ్ అనేది అలో చేయదు. ఆల్రెడీ పెన్షన్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ అని చూపిస్తుంది. పెన్షన్ అప్లికేషన్ ఓపెన్ అవ్వదు. సో ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబర్ది నేను ఆల్రెడీ ఒక ప్రాసెస్ అయితే చేశాను. అదే ప్రాసెస్ మీకు చేపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ముందుగా వీరికి సంబంధించిన ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను. సో క్లెయిమ్ సెటిల్ అయిందా, సెటిల్ అయితే నేను ఏ విధంగా సెటిల్ చేయించాను. సో ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేసి చూడవచ్చు. ఒకే ఐడి నుండి, ఒకే కంపెనీ నుండి 2 సార్లు పెన్షన్ అమౌంట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది పాసిబుల్ అంటే పాసిబులే. సో ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అవ్వడం జరిగింది. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రస్తుతం వీరి యొక్క పిఎఫ్ అకౌంట్లో 0 బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇప్పుడు వీరిది క్లెయిమ్ చేశాను కాబట్టి పిఎఫ్ మరియు పెన్షన్ టోటల్ అయితే విత్డ్రా చేయడం జరిగింది. కానీ ఇక్కడ వీరు ఫస్ట్ వీరే పిఎఫ్ పెన్షన్ అప్లై చేసుకున్నారు. 26,000 పెన్షన్ అమౌంట్ అనేది తక్కువ రావడం జరిగింది. సో ఇక్కడ క్లెయిమ్ స్టేటస్లో మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ని మనం చూస్తున్నాం. సో ముందుగా వీరు పిఎఫ్ని అయితే అప్లై చేసుకున్నారు. సో ఎప్పుడు అప్లై చేస్తారో దానికి సంబంధించిన డేట్ కూడా చూపిస్తాను. ఇక్కడ మనం చూడవచ్చు, ముందు వీరు పిఎఫ్ని అయితే అప్లై చేసుకున్నారు. అంటే పెన్షన్ అమౌంట్ 2025 ఏప్రిల్లో వీరు పెన్షన్ అప్లై చేసుకున్నారు. అలానే వీరు పిఎఫ్ కూడా తీసుకున్నారు మార్చిలో. కానీ వీరికి ఒక సందేహం ఉంది, ఏంటంటే నాకు పెన్షన్ అమౌంట్ ఫుల్గా రాలేదు, సగం అమౌంటే వచ్చిందనేసి. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ అమౌంట్ తీసుకున్నప్పుడు 34,800 రూపీస్ అనేది రావడం జరిగింది. తర్వాత నాకు కాంటాక్ట్ అయిన తర్వాత నేను ఇదే క్లెయిమ్ చెక్ చేసి అవును నిజంగానే వీరికి 26,000 అమౌంట్ అనేది తక్కువ వచ్చిందనేసి క్లెయిమ్ అనేది చేయించాను. సో ఇక్కడ మనకు క్లెయిమ్ అమౌంట్ అనేది సెటిల్ అయింది, క్రియేట్ అయింది చూడవచ్చు. 26,792 రూపీస్ పెన్షన్ అమౌంట్ అనేది సెటిల్ అయింది. చూస్తే ఇక్కడ ఒకే కంపెనీ ఐడి అనేది ఒకటే. అన్నీ కూడా మీరు చూస్తున్నదంతా కూడా ఒకటే ఐడి. అంటే నేను ఒకే ఐడి నుండి మీరు చూస్తే 2 సార్లు పెన్షను చూడొచ్చు. 10C ఫామ్ 19 అంటే 2 సార్లు పెన్షన్ అప్లై చేశాను, 2 సార్లు పిఎఫ్ అప్లై చేశాను. కానీ ఈ విధంగా మనకు ఆన్లైన్లో రాదనమాట. మరి ఎలా చేశాను అంటే నేను ఇది ఫిజికల్ ఫామ్ ద్వారా, అంటే నాకు నియర్ బై పిఎఫ్ ఆఫీస్ నాకు దగ్గర ఉంది కాబట్టి పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి నేను పెన్షన్ అనేది అప్లై చేశాను. సో చాలామంది అడుగుతున్నారు కదా, పెన్షన్ తక్కువ వచ్చింది ఏ విధంగా అప్లై చేయాలి. పెన్షన్ని మీరు ఒకసారి తీసుకున్న తర్వాత పెన్షన్ మీకు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఆన్లైన్లో రెండోసారి అప్లై చేస్తే అది తీసుకోదు. కాబట్టి నియర్ బై పిఎఫ్ ఆఫీస్ వెళ్ళే మీరు అప్లై చేయాలి. లేదా మీకు దగ్గరలో పిఎఫ్ ఆఫీస్ లేదంటే నాకు వాట్సాప్ నంబరు వీడియో కింద ఉంటుంది, అక్కడ నుండే మీరు కాంటాక్ట్ అయ్యి పెయిడ్ సర్వీస్ అనేది తీసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇది ఎవరికి ఇలా పెన్షన్ తక్కువ వస్తుందంటే ఎవరైతే 2-3 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉంటారో అటువంటి వారికి ఈపీఎఫ్ ఏంటంటే ఒక కంపెనీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ కంపెనీస్ అమౌంట్ అనేది వాళ్ళు ప్రాపర్గా చెక్ చేయకుండా ఆ విధంగా క్లెయిమ్ సెటిల్ చేస్తూ ఉంటారు. తక్కువగా వస్తూ ఉంటుంది, 10,000, 20,000, 15,000 ఇలాగా. సో ఇలా వచ్చినప్పుడు మనం ఆన్లైన్లో ఆ క్లెయిమ్ని అప్లై చేయడానికి ఉండదన్నమాట, ఫిజికల్గానే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఏ పిఎఫ్ ఆఫీస్ అయినా నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది. పిఎఫ్ విత్డ్రాల్ కానీ, పెన్షన్ విత్డ్రాల్ కానీ, లేదంటే పెన్షన్ స్టక్ అయినా ఓకే కాంటాక్ట్ అవ్వచ్చు. విత్ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది. మరి ముఖ్యంగా గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎస్ఆర్ఆర్ ప్రాజెక్టు థర్డ్ అయ్యి రెడ్డి ఎంటర్ప్రైజెస్లో వర్క్ చేసిన ఉద్యోగస్తులకైతే తప్పనిసరిగా పెన్షన్లో తక్కువ రావడము లేదా పెన్షన్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే ఒక్కొక్కసారి వారు నవంబర్ మంత్లో 3 సార్లు కాంట్రిబ్యూషన్ పే చేయడం జరిగింది. అందుకోసం క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సాధారణంగా ఒకేసారి మనకు ఒక నెలలో ఒకేసారి పిఎఫ్ని జమ చేస్తూ ఉంటారు.
కానీ వీరికి మనం చూడవచ్చు ఒకే నెలలో 3 సార్లు పీఎఫ్ని జమ చేయడం అనేది జరిగింది. అది ఎలా చూడాలంటే ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది నవంబర్ మంత్ వన్ టైం పే చేశారు. అలానే నవంబర్ మంత్ సెకండ్, నవంబర్ మంత్ థర్డ్, ఒకే నెలలో 3 నెలలకు సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ కూడా ఇక్కడ పే చేయడం జరిగింది. అందరికీ కూడా ఇలానే వీరు చేశారు, తప్పుగా చేశారు. ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్ అనేటువంటి వీళ్ళందరూ వైన్ షాప్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు. సో ఇటువంటి వాళ్ళకందరికీ కూడా క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇవి మనం ఆఫ్లైన్లో చేయించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెయిడ్ సర్వీస్ అనేది తీసుకొని కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్లో మీరు మెసేజ్ చేయొచ్చు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.